నిన్న భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు గెలిచారంటే ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసిన సిపి రాధాకృష్ణన్ గారు 452 ఓట్లతో గెలిచారు. ఇక్కడ ఇండియా కూటమి నుంచి ఎవరైతే సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేశారో ఆయనకు 300 ఓట్లు మాత్రమే వచ్చారు. ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక్కడ యాక్చువల్గా ఇండియా కూటమి ఏదైతే ఉందో ఈ ఇండియా కూటమికి వీళ్లకు 311 ఓట్లు ఎంపీలు అనేది ఉండే. బీజేపీ పార్టీ అంటే ఎన్డీఏ కూటమికి వచ్చేసి 422 ఎంపీల బలగం అనేది ఉండే. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ గారు ఎన్డీఏ కూటమి నుంచి గెలిచారు కనుక అతనికి 452 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మనం డైరెక్ట్ ఒకటి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే క్రాస్ ఓటింగ్ అనేది జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైతే ఇండియా కూటమిలు ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంతమంది బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసి అతనికి ఓట్లు వేసిర్రు. ఇక్కడ దగ్గరగా 30 ఓట్ల వరకు క్రాస్ ఓటింగ్ అనేది జరిగింది. ఈ ఎంపీలు అనేవి కొంతమంది సిపి రాధాకృష్ణన్ గారికి ఓటు వేశారు కాబట్టి సిపి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.